కేసెస్ యొక్క ప్రభావం కూడా ఈ కేసు మీద పడి ఈ రోజు బెయిల్ ఇవ్వడం జరిగింది. రైట్ సార్, ఓవరాల్ గా మీరు చెప్తున్న దాన్ని బట్టి అంటే అన్నిటికీ కలిపి అంటే దీంట్లో 6వ తారీఖు వరకు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో దీంట్లో వాళ్ళకి సంబంధించి ఎవరి వాదనలు వినకుండా కోర్టు ఇండిపెండెంట్ గా అంటే జడ్జి గారు దీనికి సంబంధించి తీర్పు ఇచ్చారు. అప్పటి వరకు వీళ్ళని ఏం టచ్ చేయకండి, ఆ తర్వాత చూసుకుందాం అన్నట్టుగా మాట్లాడారు. సో ఇప్పుడు పిన్నెల్లి ఎందుకు బయటకు రావట్లేదు అనే ప్రశ్న ఒకటి. అంటే ఇచ్చిన తర్వాత వెసులుబాటు కల్పించిన తర్వాత రావాలి కదా, మరి ఆ డౌట్ కూడా ఏంటి చాలా మంది వ్యక్తం చేస్తున్నది అంటే ఎప్పుడు ఆ కేసుకే నిమిత్తం ఉంటుందండి. సార్ ఒక్క నిమిషం, అంటే మిగతా కేసుల్లో ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఏదైతే ఈవీఎం ధ్వంసం కావచ్చు వీటిపైన అరెస్ట్ చేయొచ్చా ఒకవేళ బయటకు వస్తే? అందుకే ఆయన బయటకు రావట్లేదు. చేస్తారా చేయరా అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఆస్పెక్ట్, డిఫరెంట్ డిస్కషన్, డిఫరెంట్ డెలిబరేషన్. సో కాకపోతే చేయొచ్చా అంటే ఖచ్చితంగా చేయొచ్చు. బెయిల్ ఎప్పుడు మీకు బ్లాంకెట్ బెయిల్ ఇవ్వరండి. అది యాంటిసిపేటరీ బెయిల్ అయినా రెగ్యులర్ బెయిల్ అయినా ఆ కేసుకి ఆ సెక్షన్లు ఆ కేసుకి సంబంధించి మాత్రమే బెయిల్ ఉంటుంది. అంతేగాని వేరే కేసు కనుక కడితే వేరే పోలీస్ స్టేషన్ లో వేరే కేసు కడితే మళ్ళా మీరు బెయిల్ ఆ ప్రొసీజర్ అదంతా ఫాలో అవ్వాలి. ఒకవేళ 41A నోటీస్ ఈ కేసులో ఇచ్చినా ఆ కేసులో కూడా 41A నోటీస్ ఇవ్వచ్చా, ఇవ్వగలిగే అవకాశం ఉంటుందా, ఇవ్వగలిగే అవకాశం ఉన్నదా లేదా, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటుంది ఖచ్చితంగా. పోలీసు వారు ఒక కేసు కట్టిన తర్వాత అందులో న్యాయస్థానం బెయిల్ ఇచ్చిన తర్వాత ఇంకో కేసు కడితే మళ్ళీ అందులో ఈ బెయిల్ అందులో అప్లై అవ్వదండి. బ్లాంకెట్ బెయిల్ అనే ప్రొవిజన్. ఈ విషయం మన తెలుగు ప్రజలకు అందరికి తెలుస్తారు. ఎందుకంటే చంద్రబాబు గారి రిమాండ్ కి సంబంధించి కూడా జరిగాయి ఇట్లాంటి. ఎందుకంటే ఆయన బయటకు ఇంకా వస్తున్నారు ఈ కేసుకు సంబంధించి అంటే ఇంకో కేసు పెట్టడం ఇవన్నీ చేశారు కదా. అదే పీటీ వారెంట్స్ ఎగ్జిక్యూట్ చేయడం అందరం చూస్తుంటే కదా ఇది. అవును, ఇది తెలిసిన విషయం అందరికంటే. నేను అనేది ఏంటంటే ఇక్కడ న్యాయస్థానాన్ని ఎవరైతే తప్పు పడుతున్నారో వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రేపు ఉదయం మనకేమన్నా జరిగితే మనం కాపాడాల్సిన న్యాయస్థానమే. ఈ రోజు మనం ఈ ఛానల్లో కానీ ఇంకో ఛానల్లో కానీ లేదా వేరే ఛానల్లో కానీ కూర్చొని ఈ రోజు మనం పొగుడుతున్నది అదే న్యాయస్థానాన్ని, మన రైట్స్ అన్ని కాపాడుతున్నాయని. సో ఈ రోజు ఒక మల్టిపుల్ కేసెస్ మన దగ్గరకు వచ్చి తర్వాత న్యాయస్థానాన్ని ఒక మాట అనే ముందు ఒకటి 10 సార్లు ఆలోచించుకోవాలండి. ఇలా పడితే అలా మాట్లాడితే నేను హర్షించాను. ఎందుకంటే నేను చాలా సార్లు ఆ న్యాయస్థానాన్ని సపోర్ట్ చేస్తూ మనం చాలాసార్లు మన డిబేట్లో కానీ వేరే డిబేట్లో కానీ ఈ రోజు ఏదో ఒక జడ్జిమెంట్ వ్యతిరేకంగానో లేదా మనం అనుకున్నట్టు రాలేదని అతను ఒక దాష్టికానికి పాల్పడ్డాడని నేషనల్ మీడియా కూడా దాన్ని కవర్ చేసిందని మన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని న్యాయస్థానం ముందు ఉపయోగించడం, న్యాయస్థానాన్ని తిట్టడం, న్యాయమూర్తి గారిని తిట్టడం అనేది నేను హర్షించదండి. అది కరెక్ట్ కాదు. ఒక్కొక్కసారి మనం అనుకున్నప్పుడు కూడా మనకి జరగచ్చు, ఒక్కొక్కసారి దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే చెప్తాను, ఐ విల్ కంక్లూడ్ ఇట్. ఫైనల్ గా ఒక ప్రశ్న అడుగుతాను నేను. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత మీరు కంటిన్యూ చేయండి. ఇంకొక ప్రశ్న అడుగుతాను నేను. న్యాయస్థానం ముందు నిన్న ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితుల్లో ఈ డైరెక్షన్ ఇవ్వాల్సి వచ్చింది అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. న్యాయస్థానం ముందు మల్టిపుల్ కేసులు వచ్చాయి నిన్న. ఎందుకు వచ్చాయంటే వెకేషన్ లో నడుస్తుంది ఇప్పుడు న్యాయస్థానం. జూన్ 17వ తారీఖు వరకు వెకేషన్ ఉంది న్యాయస్థానానికి. ఇలాంటి సందర్భంలో వెకేషన్ టైంలో వారానికి ఒక రోజు ఫైలింగ్, ఆ రోజు హీరింగ్ ఉండదు. ఆ ఫైలింగ్ అయిన కేసులన్నీ మరుసటి రోజు అంటే ఒక రోజు ఆగి మళ్ళీ ఒకటో ఎల్లుండి అన్నట్టు ఈ రోజు ఫైల్ చేస్తే రేపు కాక ఎల్లుండి హీరింగ్కి వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు టీడీపీ వారు కూడా ఇంకో వారం రోజులు వెయిట్ చేసే అవకాశం ఉండదు కదండి. యాంటిసిపేటరీ బెయిల్ ఎప్పుడు వేస్తారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తారు అనుకున్నప్పుడు ఇమీడియట్ గా మాకు రిలీఫ్ కావాలి హైకోర్టు నుంచి అనుకున్నప్పుడు 438 అప్లికేషన్ మూవ్ చేస్తారు. అలాంటప్పుడు వాళ్ళని కూడా వారం రోజులు ఆగండి మనం చెప్పలేం. అలాంటి సందర్భాల్లో ఎవరైతే టీడీపీ కంటెస్టెంట్లు జరుపుతున్నా, ఎవరైతే సీనియర్ అడ్వకేట్స్ అపియర్ అయ్యారో వాళ్ళ వాదనలనే న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. అది తీసుకున్నప్పుడు అదర్ సైడ్ ఉన్న ఇంకొక వ్యక్తి ఉన్నప్పుడు, వైసీపీకి సంబంధించిన వ్యక్తి ఈవీఎంలను బద్దలు కొట్టిన వ్యక్తి ఉన్నప్పుడు ఇతను వీళ్ళకి ఒక ప్రిన్సిపల్ అప్లై చేసి వేరే డిఫరెంట్ యాడ్ స్టిక్ డిఫరెంట్ ప్రిన్సిపల్ వాళ్ళకి అప్లై చేయలేరు కదండి. అలాంటి సందర్భాలలో ఉన్నప్పుడు ఇది డిస్క్రిమినేషన్, ఖచ్చితంగా డిస్క్రిమినేషన్ అవుతుంది. అలాంటి సందర్భాల్లో మాత్రమే న్యాయస్థానం నిన్న ఆ రిలీఫ్ ఇవ్వడం జరిగింది. అది కాకుండా కంటెస్టెంట్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్. మీకు అడ్నాజియం గా అనిపించిన, రిపిటేషన్ గా అనిపించిన, రీట్రేషన్ గా అనిపించిన, దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే. నేను మొత్తం ప్రొసీడింగ్స్ ఫాలో అయిన వాడిగా చెప్తున్నా. విక్టిమ్ వినాల్సిన అవసరం లేదు, ప్రాసిక్యూటర్ వినాల్సిన అవసరం లేదు. ముందు ఇంట్రిమ్ బెయిల్ కన్సిడర్ చేయండి, ఇంట్రిమ్ బెయిల్ ఇవ్వండి. ఆయన కంటెస్టెంట్ కౌంటింగ్ ఆఫ్ ది ఓట్స్ June 4th జరుగుతుంది. త్వరితగతిన అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. వీటన్నిటినీ చెప్పిన తర్వాత మరి ఏం అవకాశం ఉంటుందని న్యాయస్థానానికి? టీడీపీ వాళ్ళు చెప్పిన వాటినే న్యాయస్థానం పరిగణలోకి టీడీపీ వారికి అప్లై చేయాలి కదా. పరిస్థితుల్లో ఇచ్చిందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. న్యాయస్థానాల్ని దూషించేటప్పుడు కానీ, న్యాయమూర్తి గారిని దూషించేటప్పుడు కానీ మనకేమన్నా రేపు జరిగితే